సో ఈరోజు సండే కదా అని సరదాగా దుబాయ్లో ఉన్న లామేరా బీచ్కి అయితే వచ్చాం అనమాట. సో మరి ఆ రూమ్కి అయితే దగ్గర ఉంటుంది. మా రూమ్మేట్స్ పంజాబీ ఫ్రెండ్స్ నేను సరదాగా బయటకు వచ్చాం. సో ఈ బీచ్కి అయితే వచ్చాం. సో చూడండి, బీచ్ మీరు అనుకున్నట్టయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. సో వాటర్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్లీనింగ్ ఉంటుంది. వాటర్లో డెప్త్ కూడా పెద్ద ఏమి ఉండదు. సో దిగి స్నానం చేయొచ్చు. సో బీచ్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే వీడియోలో అయితే ఉంది. సో చూసి ఎంజాయ్ చేయండి. సో మా వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో మాకు చిన్న లైక్, జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సెల్ఫీ తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే. స్పైసీ చూపులతో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు ఐఫోన్, నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తోంది. కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందాని అందం ఒక్కోటి. దేశం బోర్డర్లోని ఆసం సోల్జర్లా కాటు కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సన్న నడుముంపుల్లోన సగమై ఆ చందమామ భలే లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే. నాని కనుపాపల్లోన మండే ఓ బ్యూజియామ లావా వరదల్లే చుట్టూ మూడుతోందే. పిల్ల నువ్వే గాని నేమాలో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ మీద హిట్ ఎక్కిస్తావే. ఓడిగా సున్నలాగా నువ్వు నేను పెనవేస్తే చూసే కళ్ళు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సో ఈ ఏరియాలో అయితే టూరిస్టులు తక్కువగా ఉండటం వల్ల అయితే సో ఈ హోటల్స్ అన్నీ అయితే బాగా మూసేసారు. సో ప్రస్తుతానికి అయితే సెక్యూరిటీ ఏం లేదు, టికెట్ కూడా ఏం లేదు. సో బీచ్కి అయితే దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో మన తెలుగు వాళ్ళందరూ ఎవరైనా ఉంటే, సో తెలిసిన తెలియనున్నా సరే ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. ఓకే, సో కొంచెం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా. సో నేను దుబాయ్ ఎలా వచ్చా ఏంటి, నేనైతే ఏజెంట్ ద్వారా రాలా, నేనైతే ప్రొఫెషనల్, నేనైతే ల్యాండ్ సర్వేరు. సో ల్యాండ్ సర్వేకి జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, దుబాయ్లో ఉన్న ఏమేమి జాబ్స్ ఉంటాయి ఏంటి, మన తెలుగు వాళ్ళకి
సో ఈజీగా ఉండేవి జాబ్స్ ఏంటి, అసలు రూపాయి ఖర్చు పెట్టుకుని దుబాయ్ ఎలా రావాలి ఏంటన్నది కూడా సో నేనైతే వీడియోస్ పెడతా ఉంటాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఓకే, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.